స్తోత్రాలు. గత పునరుత్థాన దినము నుండి ఈ పునరుత్థాన దినము వరకు మా ప్రతి ప్రయాణములలో తోడై ఉన్నారు, ప్రతి పనులలో తోడై ఉన్నారు, ఉద్యోగములలో తోడై ఉన్నారు, వ్యాపారాల్లో తోడై ఉన్నారు. అయా మా ఇంటి నుండి ఏ పని నిమిత్తమై బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా మీ కృపతో మమ్మలను ఆవరించారు, క్షేమమిచ్చారు. అందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఇక నాయన మీరు చేసిన మేలులను తలుసుకుంటూ విజయ గీతం మనసారా మేము పాడి నీ సన్నిధిలో నిలబడ్డానికి మా ముందు నడిచినటువంటి జయ వీరుడైన మా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను మీరు చేసిన మేలులను తలుచుకుంటూ మీకు ప్రతి విధమైన ఘనత, స్తుతి, మహిమలు చెల్లించుటకై, అలాగనే మా జీవితాలకు అవసరమైనటువంటి ఆత్మీయ సందేశాన్ని తెలుసుకున్నట్టుకై నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం. సకాలంలో చేరి వచ్చిన ప్రియబిడ్డలందరికై వందనాలు. ఇంకను మార్గమధ్యంలో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నాం. అందరమును కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక స్వరముతో మీ నామానికి చెందవలసిన ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుటకు అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కూడిక ఆద్యంతం మీరై ఉండి మీ ఆధిపత్యములో నడిపించమని, మీ ఆధిపత్యమునకు, మీ నడిపింపునకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడ నీవే నా ఆలాపన, నీకే నా ఆరాధన అంటూ ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన ఉన్నతమైన ఉపదేశం మన నిత్య జీవానికే. ఆయన పుటము వేసి ఆయన రూపము మనలో చూశాడు. ఆయన తీర్మానమే మనలను నిలిపేది. ఆయన ఉత్తమమైనటువంటి సంఘంలో ఒక నాయుష్యు ఆశీర్వాదము దేవుని వశమై ఉన్నది. ఆయన సరిహద్దులలోనే మనకి నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలిగే నూతన యెరూషలేం సియోనును మనందరి కొరకు ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. ఆ నిరీక్షణే మనలో రగులుచూ ఉన్నది. దేవుని ఆధిపత్యమే ఆయన ప్రసన్న వదనమును చూడ్డానికి మనకు అర్హతను కలిగించి ఆరాధించే విధంగా చేస్తూ ఉన్నది. గనుక విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడా నీవే నా ఆలాపన, నీకే నా ఆరాధన అంటూ పాట పాడుదాం. ఆ తదనంతరం ప్రత్యేకంగా పాటలు పాడడానికి ఆసక్తి కలిగిన వారు మరి ఒకరి వెంట ఒకరు పాడి ప్రభువును గణపరచడానికి సిద్ధపడవలసినదిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా, పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా, పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. దేవుని ఉన్నతమైన ఉపదేశం మన నిత్య జీవానికి పుటం వేయబడింది.
నీ ఉపదేశము నిత్య జీవముకే కూటము వేసితివి నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే కూటము వేసితివి నీ రూపము చూడనాలో యేసయ్యా నీతి మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో యేసయ్యా నీతి మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా ఒకని ఆయుష్ను ఆశీర్వాదమును దేవుని వశమే అయ్యున్నది దేవుని సరిహద్దులలోనే మనకు నెమ్మది కలుగుతుంది దేవుని యొక్క సంకల్పమే మనలో తన మహిమైశ్వర్యాన్ని నింపుతుంది ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నివసమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నివసమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా నూతన యెరూషలేము సియోనును ప్రభు మన కొరకై నిర్మిస్తా ఉన్నాడు ఆ నిరీక్షణే నిత్యము మనలో రగులుతూ ఉన్నది దేవుని యొక్క ఆధిపత్యమే ఆ నూతన సియోనులోనికి మనకు అర్హత కలిగిస్తాం
యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకై. ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడ నీవే నాలపనానికే నారాధనా. పునరుత్థానుడ నీవే నాలపనానికే నారాధనా. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ప్రత్యేకంగా పాటలు పాడుటకు సిద్ధపడిన వారు ఒకరి వెనుక ఒకరు ముందుకు వచ్చి ప్రభువును పాడి స్తుతించి ఘనపరచవలసిందిగా ఈ సమయం ఇస్తున్నాను. దేవుని నామములో అందరికీ వందనాలండి. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా.
చేయి పట్టావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నీ స్థితి నీవు నాకిచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములండి. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరికీ వచ్చిన పాటే, నా ప్రాణమా నాలో నువ్వెందుకు కృంగి ఉన్నావు, యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. యెహోవా యందే
ఇత్తి బాధలు కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ ఇత్తి బాధలు కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ నీ కోరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును నా ప్రాణమా అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు యెహోవా యందే
సమర్పింపవలసి వచ్చినను క్రీస్తునకే అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టు మన ప్రాణమా క్రీస్తునకై అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టు మన ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు నిరీక్షణ ఉంచుము నీవు నిరీక్షణ ఉంచుము నీవు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు తన యొక్క కీర్తనలో రచించినటువంటి మాటలన్నీ పాట రూపంలో పాడినటువంటి రవికుమార్ గారిని దేవుడు ఇంకను తన యొక్క మహిమార్థమై వాడుకొనును గాక. ఆమేన్. చక్కని పాటను వారు పాడి ఉంటున్నారు. నేను నా చిన్నతనంలో నేర్చుకున్నాను ఆ పాట, మళ్ళా ఇప్పుడు వింటూ ఉన్నాను. దావీదుకి చెప్పుకోవటానికి ఇక ఎవరు లేరండి. తన యొక్క బాధని, తన యొక్క ఆవేదనని పంచుకోవటానికి ఎవరు లేరు అనుకున్నటువంటి సమయంలో తన ప్రాణంతో తనే చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, నీవెందుకు కృంగిపోతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. బంధువులు, తోబుట్టువులు, రక్త సంబంధికులు, చివరికి తల్లి, తండ్రి విడిచిపెట్టినా దావీదు నిజంగా తన యొక్క అనుభవం ఏంటంటే తన సొంత కుమారుడే తన మీదకి వ్యతిరేకంగా లేస్తాడు. తన సొంత తండ్రే తనని దేవుని సేవకు ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని గ్రహింపలేకుండా ఉంటాడు. సొంత వారే తిరస్కరించినటువంటి అనుభవము, చిన్నచూపు చూసినటువంటి అనుభవము తన చిన్నప్పటి నుంచి కూడాను, రాజు అయిన తర్వాత కూడాను ప్రతి పరిస్థితుల్లో తనకు చాలిన దేవుడు నాకున్నాడు అనని నిరీక్షణతోనే కొనసాగినటువంటి భక్తుడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి నిరీక్షణతో మనమును కూడా కొనసాగుదుముగాక. నేను కూడా అలాంటి పాటే పాడాలని నిన్నటి నుంచి దేవుడు ప్రేరణిస్తూ ఉంటే సిద్ధపడి వచ్చాను. సో యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా అనే పాటను పాడుకుంటూ మనందరికీ తెలిసిన పాటే కలిసి ప్రభువును స్తుతించవలసిందిగా కోరుచున్నాం. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయదుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయదుర్గము నీవే.
శాలేము రాజా ఈ నీదు నామం పోయబడిన పరిమళ తైలం శాలేము రాజా ఈ నీదు నామం పోయబడిన పరిమళ తైలం నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా అందరం ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే నీలోనే నన్ను దాయుము నాలోనే నీవుండుము నీలోనే నన్ను దాయుము యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా శాలేము రాజా ఈ నీదు నామం పోయబడిన పరిమళ తైలం శాలేము రాజా ఈ నీదు నామం పోయబడిన పరిమళ తైలం నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక హల్లెలూయా సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు దాసి సుబ్బరాజు గారు ముందుకు వచ్చి దేశంలో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ
శాంతి, సమాధాన, సౌభాద్రత్వం, సమన్యాయం, సమనీతి అందరికీ అందిన రోజు ఈరోజు. మన భారతదేశం దాన్ని అలాగున అందిస్తాము అని మన సొంత రాజ్యాంగాన్ని, సొంత నీతి న్యాయ ధర్మాలను జరిగించుకుంటామని దానిని ప్రారంభించిన రోజు గణతంత్ర దినోత్సవం గనుక మరి దేశంలో చిన్నలు పెద్దలు అందరికీ ఈ గణతంత్ర సందర్భంగా మనం ప్రారంభించుకున్న మన స్వపరిపాలన, సమన్యాయం, సౌభాద్రత్వం, సార్వభౌమాధికారం ప్రతి ఒక్కరికి అది అందించబడి అందరూ అది అనుభవించుటకు దేవాతి దేవుడు తన కృప వెంబడి కృప మన భారతదేశం మీద, భారత పౌరులందరి మీద కురిపించినట్లుగా ఇంకా అన్యాయానికి గురవుతూ న్యాయం అందక ఇంకా పలు రకాలుగా పీడించబడుతున్నటువంటి వారికి విడుదల, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక విడుదల ప్రతి ఒక్కరికి కలిగేటట్లుగా ఆ దేవాతి దేవుడు చల్లగా చూసేటట్లుగా విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామనకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, ఈ యొక్క నా నాయన పరిశుద్ధ దినమున ప్రభా, నీ యొక్క పునరుత్థాన దినములో ప్రభా, మీ సన్నిధానంలో ప్రభా తండ్రి సజీవులుగా మేము కనబడే భాగ్యాన్ని మాకు కలుగు చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, నువ్వు చేసిన మేలు ఉపకారముకు నీకు కృతజ్ఞతాస్తుతులు నా నాయన వందనములు సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. ఎన్నిక లేనిటువంటి నన్ను, మమ్మలను ప్రభా నీ ప్రేమతో పిలిచి ఉన్నావు తండ్రి. ప్రభా, నీ యొక్క ప్రేమను చూపించి ఉన్నావు తండ్రి. నా నాయన నువ్వేంటో తండ్రి మాకు చూపి ఉన్నావు తండ్రి. నాయన నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నిరీక్షణను దయచేసి ఉన్నావు ప్రభా. తండ్రి, ప్రేమను తండ్రి నా తండ్రి పరలోకపు ప్రేమను తండ్రి మా ఎడల చూపించి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నా నాయన మా చింతను, మా భారములను మోసినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా ప్రియ భారతదేశంలో తండ్రి నా నాయన ఈ 76వ తండ్రి రిపబ్లిక్ డేను, నాయన గణతంత్ర దినోత్సవాన్ని తండ్రి జరుపుకొని చుండగా మా దేశంలో అందరికీ తండ్రి శాంతి, సమాధానములు ప్రభా కలుగు చేయండి ప్రభా. నాయన ప్రభుత్వములు తండ్రి పేదవారిని ప్రేమించి తండ్రి సమానంగా తండ్రి నాయన ఈ లోకంలో ఉన్న, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ప్రభా సమన్యాయము ప్రభా తండ్రి కలిగేటట్టుగా సహాయం చేయండి ప్రభా. ఆర్థికంగా, సామాజికంగా ప్రభా తండ్రి నాయన ప్రతి పౌరులు ప్రభా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు ప్రభా తండ్రి ఆ యొక్క ఫలాలు పొందుకోవడానికి సహాయం చేయండి. మా భారతదేశము చుట్టూ నీ యొక్క సరిహద్దులు చుట్టూ తండ్రి నీ యొక్క రక్షణను, కంచెను వేయండి ప్రభా. నా తండ్రి మా దేశంలో నెమ్మదిని దయచేయండి. కరోనా లాంటి మహమ్మారులు తండ్రి తిరిగి తండ్రి మా దేశం వైపు చూడకుండా తండ్రి మీరు కాపాడండి ప్రభా. నీ యొక్క కృపను చూపించండి. నీ వెలుగును తండ్రి ఇక ప్రియ మా భారతదేశం పైన తండ్రి చూపించండి. వెలుగై ఉన్న దేవా మా దేశమును వెలిగించమని యొక్క ప్రార్థన నీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, ఇదిగో తండ్రి హాస్పిటల్స్లో నలిగిపోతున్నటువంటి ప్రియ బిడ్డలని నా నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి ముట్టండి తండ్రి. ఆ యొక్క మందుల ద్వారా తండ్రి ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి బిడ్డలకి తండ్రి ఆరోగ్యమును, శక్తి, విడుదల ప్రభా కలుగొచ్చేయండి తండ్రి. మా భారతదేశానికి తండ్రి నువ్వు కావాల్సి ఉన్నావు తండ్రి. నా నాయన నువ్వు అవసరమై ఉన్నావు ప్రభా తండ్రి. మానసికంగా తండ్రి నా నాయన ఆధ్యాత్మిక తపనతో, దాహంతో అల్లాడుతున్నటువంటి యొక్క మా దేశానికి ప్రభా నువ్వు తండ్రి కావలసి ఉన్నావు ప్రభా తండ్రి. నిన్ను చూపించేటువంటి తండ్రి పరిస్థితులు మా యొక్క జీవితాల్లో తండ్రి, మా సంఘాల్లోకి తండ్రి కలుగు చేయండి ప్రభా. మా యొక్క జీవితాలు తండ్రి, మా సంఘములు ప్రభా నాయన నిన్ను చూపించేటువంటి వారిగా మమ్మల్ని చేయండి ప్రభా. నాయన ఈ దేశానికి ప్రభా నా నాయన నెమ్మది దయచేయండి, శాంతిని దయచేయండి నాయన. ప్రతినిధులను, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను, నా నాయన రాష్ట్రపతిని అందరినీ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. న్యాయము తండ్రి
తప్పిపోకుండా తండ్రి వారు నాయన సమపరిపాలన జరిగించి తండ్రి అందరూ సమానంగా చూపించి తండ్రి సమానంగా ప్రేమించే వారంగా కులమత నా తండ్రి నాయన మా తండ్రి భేదాలు లేకుండా తండ్రి సమానంగా పరిపాలించడానికి మా దేశానికి అధిపతులకు సహాయం చేయమని తండ్రి ఇగో ప్రభావ రావాల్సినటువంటి బిడ్డలను క్షేమంగా రప్పించమని ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క కార్యక్రమం మొదలుకొని తండ్రి చివరి వరకు నీవే నాయకుడివై ప్రభా తండ్రి ముందుకు నడిపించమని నాయన యొక్క దీవెన ఆశీర్వాదాలతో మా హృదయములను నింపమని తెప్పరలో చేయమని తండ్రి ఉదయకాల సమయాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశాడు వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీ కృపాతిశయమును అనునిత్యము నే ప్రచురించేదా, తరతరములకు నీ విశ్వాస్యతను నేను ప్రకటించేదా అనేటువంటి పాటను పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరిచిన తరుపది మనమందరం లేచి నిలబడి ప్రభువుని స్తుతించి ఆరాధించుటి అందుకు కొనసాగాలని నేను ఆశపడుతున్నాను. అందరంను కలిసి ప్రభు నామంను కొనియాడదాం. ఆయన కృప మన ఎడల ఎంత విస్తారముగా ఉన్నదో దానిని గూర్చి ప్రభువునికి కృతజ్ఞతాపూర్వకముగా స్తుతులను చెల్లిద్దాం. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. విశ్వాస్యతనునే ప్రచురింతును నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతనునే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు మనం ఇంకా నువ్వు బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. ఇంకా ఆయన సేవలో నిలిచి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. మనలో ఏ మంచితనము లేకుండా మనలను కొనసాగించినది, తన కొరకు నిలవబెట్టుకున్నది ఆయన కృప మాత్రమే అని పాడదాం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప. నోరు తెరిచి పాడదాం అందరం కలిసి. ఇంకా సేవలో ఉన్నామంటే
పాడదాం. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా నీ ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 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 వెంటాడినటువంటి మోయాబు శాపము ఆయన కృపను శరణని వేడగా 1000 తరములకు ఆశీర్వాదం అనుగ్రహించినటువంటి ఆయన కృప ఈ రోజున ఆయన మనలను దీవించగా ఏ శాపమును మన పైన పని చేయట్లేదు అనేటువంటి నిశ్చయతతోటి ఆయన కృప కొరకు ఆయన చేసినటువంటి కార్యము కొరకే కృతజ్ఞతాపూర్వకంగా నీ కృప ఆకాశము కంటే హెచ్చనిది ఆయనను స్తుతిద్దాం.
పాడెదను జీవితమంతా పాడెదను నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా. నోరున్న ప్రతి ఒక్కరు నోరెత్తి ఆయన కృపను బట్టి కొనియాడదామా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా నీ ఎట్టులుండేదా సాక్షిగా ప్రచురించక మౌనిగా నీ ఎట్టులుండేదా సాక్షిగా నీ ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 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 నీ కృపా నీ కృపా. అందరూ లేచి నిలబడి ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా. నోరు తెరచి నీ కృపా ఆకాశము కంటే హెచ్చై అని పాడతారా. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా. ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా. ఏ మంచితనము లేకున్నను నన్ను కొనసాగించినది నీ కృపే. నా మంచితనము లేకున్నను నన్ను కొనసాగించినది నీ కృపే. ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపే. ఏ మంచితనము లేకున్నను నన్ను కొనసాగించినది నీ కృపే. నిలబెట్టుకున్నది నీ కృపా నిలబెట్టుకున్నది అది కేవలం నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము
కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా మౌనిగా నీ ఎటులుండేదా నీ కృపను గుర్చి సాక్షిగా నీ ప్రచురించగా మౌనిగా నీ ఎటులుండేదా సాక్షిగా నీ ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 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 నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది 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 నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 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 నా తుది శ్వాస వరకు చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఏ మంచితనము లేకున్నాను మమ్ము కొనసాగించినది కేవలము నీ కృపయా ఈ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ
కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. పాడదామా? నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఎస్ లార్డ్, మేమేదో భక్తి క్రియలు చేస్తామని కాదు, మేమేదో నీతి గలవారమని కాదు, కానీ మమ్మల్ని ఇంతవరకు నడిపించినది కేవలం నీ కృప మాత్రమే. మేము ఈ దినమున సజీవులంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప వల్ల మాత్రమే. ఈ దినమున మేము నీ సన్నిధానంలో ధైర్యముతోటి కృపాసనం వద్దకు రావడానికి మాకు అర్హతనిచ్చింది కేవలం నీ కృప అని గుర్తిస్తున్నాము తండ్రి. మేము ఇంకను బలహీనములుగా చచ్చిన వారమై ఉన్నప్పుడు మమ్మల్ని వదిలేయలేదు, కానీ నీ కృప చేత మాత్రమే నాయన ప్రభా నీవు మమ్మల్ని ఎన్నుకొని రాజులైన యాజక సమూహముగా అంధకార సంబంధమైనటువంటి వారముగా మేము ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచినది కేవలము నీ కృప మాత్రమే, కేవలము నీ కృప మాత్రమే. నీ గుణాతిశయములను ప్రచురించుటకు నాయన ప్రభు మమ్మల్ని సాక్షులనుగా నిలబెట్టినది కేవలము నీ కృప మాత్రమే. ఏర్పరచబడినటువంటి జనముగా నీ సొత్తైన ప్రజగా, ఒకప్పుడు మేము ప్రజగా లేము, కానీ ఇప్పుడు నీ సొత్తైనటువంటి వారముగా నీ ప్రజగా మేము ఉన్నందుకు కారణం అది కేవలము నీ కృప మాత్రమే, అది కేవలము నీ కృప మాత్రమే. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నటువంటి మమ్మలను సమీపస్తులనిగా చేసుకొని నీ రాజ దండమును నాయన ప్రభు మా చేతిలో పెట్టినది నీ కృప మాత్రమే. నీతో సమానంగా ఉన్నటువంటి వారంగా మేము లేకుండా త్రోసివేయమైనటువంటి వారంగా మేమున్నాను. నీ కృప వలన మాత్రమే, నీ కృప వలన మాత్రమే. కృపాసత్య సంపూర్ణుడుగా నాయన ప్రభా నీవు మా మధ్యలోనికి వచ్చి నీవు మా కొరకు చేసినటువంటి త్యాగము యాగము వలననే మమ్మల్ని నీ కుమారులనుగా చేసుకొని నీతో సింహాసనమును ఆసీనులమై రాజ్యము పరిపాలన చేయడానికి అర్హతనిచ్చినది కేవలము నీ కృప మాత్రమే అని గుర్తిస్తున్నాము రాజా. అందుకే నీ కొరకు సాక్షులముగా నిలవబడతాము. నీ ప్రేమను ఎన్నడూ మేము మరచిపోము అని, నీ కృపను నాయన ప్రభ వ్యర్థపరచము అని, నీవు మా ఇళ్ళ దినధర్ము నీకు పుడుతున్నటువంటి వాత్సల్యతను మేము వ్యర్థపరచక నీ వైపు చూస్తూ మేము పరుగును కొనసాగించడానికి అర్హతను కలుగ చేసినటువంటి నీ కృపకై నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము ప్రభువా. మా పెదవుల నుండి వచ్చినటువంటి జిహ్వ ఫలములను నీకు అర్పిస్తున్నాము. అపవిత్రమైనటువంటి మా పెదవులను నీవు కార్చి పరిశుద్ధమైనటువంటి పెదవులనుగా మీరు మమ్మల్ని మార్చి జిహ్వ ఫలమును నాయన ప్రభు మీరు అంగీకరించి ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ ముందు మేము అపవిత్రులమయ్యా, మా మంచితనం ఏది కాదు, కానీ నీవే నీ నీతిని మాకు ఆపాదించి నీ ఎదుట మమ్మల్ని నిర్దోషులనుగా నిలబెట్టినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్య. నీ కృపా వాత్సల్యతలను బట్టి అనుదినము మమ్మల్ని వెంటాడుచున్నటువంటి కృపాక్షేమములకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం,
మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే మార్గం నీవే సత్యం జీవం నీవే నీ జీవించుటకు ఆధారం నీవే అపాయం రాకుండా కాపాడువాడు నీవు నేను అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభువుని ఆరాధిద్దాం. అపాయం రాకుండా కాపాడు దేవుడికి మన జీవితాన్ని అప్పగిద్దాం. మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం సర్వము నీవే నా జీవము యేసయ్యా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీ కొరకై జీవింతును నేను నేను ఆరాధింతును యేసయ్యా నీ కొరకై జీవింతును నేను నేను ఆరాధింతును బ్రతుకంతా నీ కొరకే జీవింతును నేను నేను ఆరాధింతును యేసయ్యా
బ్రతుకంతా నీ కొరకే జీవింతును. నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును. నేను ఆరాధింతును. పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయనా. మా బ్రతుకంతా నిన్ను సేవిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మాకు ఏ అర్హత లేదు, కానీ అర్హతనిచ్చిన వాడవు నీవు. మా జీవితాల్లో ఉద్యోగము, బ్రతుకు, జీవితం ఉంది అంటే, మెతుకు బ్రతుకు ఉన్నది అనంటే అది కేవలం నీ కృపే నాయనా. మా జీవితాలలో మీరు అవి అనుగ్రహిస్తూ, ఏవైనా అనేక సందర్భాల్లో మీ త్రోవ తప్పిపోయి అనర్హులమై ఉన్నప్పటికీ కేవలము నీ కృప చేతనే మమ్మల్ని ఇంకను నిలబెట్టుకున్నారు. అందుకై నాయన మా బ్రతుకంతా నీ కొరకై జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తాం. మేము బ్రతికున్నది నీ సేవకే, నిన్ను ఆరాధించడానికే, నిన్ను సేవించడానికే. మా బ్రతుకు ద్వారా, మా ఉద్యోగం ద్వారా, వ్యాపారముల ద్వారా, అన్నిటి ద్వారా మీకు మహిమ చెల్లించుటికే నాయన. తండ్రి, మీరు చేసిన ప్రతి మంచి కార్యాలన్నిటికై ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దినమెల్లా మేము పాడిన, కీర్తించిన మీ రుణాన్ని తీర్చలేము. కానీ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ మాట కొరకు ఎదురు చూస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతి ధూపం మీ పాద సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము నుండి 15వ వచనము వరకు చదువుకుందుము. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచూ ఉన్నాను. సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచూ ఉన్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. చాలండి. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. సో రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో ప్రతి పౌరుడు ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయోత్సవముతో విజయ జెండా ఎగరవేస్తూ ఉన్నారు. సో దానిని గురించి స్కూళ్ళలో, ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి ఆఫీసులలో, ప్రతి కార్యాలయాలలో మరి ఈ రోజున అందరూ కూడా ఎంతో సంతోషంతో, కోలాహలముతో ఉన్నారు. సంతోషం. ఆమేన్.
సో మనలో చాలామందికి ఆగస్టు 15కి జనవరి 26కి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఒకవేళ తెలిసినా మర్చిపోయిన వారై ఉంటారు. మనందరికీ ఆ డిఫరెన్స్ తెలుసు అనుకుంటున్నాను నేను. స్కూళ్ళల్లో ఎక్కువగా ఈ విషయాలు చెప్తారు, కానీ సమయాభావాన్ని బట్టి అన్నీ చెప్పలేరు. నేను కొన్ని విషయాలు మీతో చెప్పి వాక్య భాగంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏంటి? స్వాతంత్ర దినోత్సవము భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు వారి యొక్క అధికారము నుండి విడుదల పొందినటువంటి రోజు స్వాతంత్ర దినోత్సవం. ఆమేన్. అయితే వారు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చేటప్పుడు ఒక ఆలోచన చెప్పారు. మీరు మీ దేశాన్ని ఎలా పాలించుకుంటారు? మీరు మీ దేశాన్ని పాలించుకోవడానికి ఏమైనా నార్మ్స్ ఉన్నాయా, విలువలు ఉన్నాయా, ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అని వారు అడిగినప్పుడు, అప్పటికి భారతదేశము ఆంగ్లేయుల పాలనలో వారి యొక్క కండిషన్స్ నార్మ్స్ ప్రకారంగానే మనం ఫాలో అవుతూ ఉన్నాం. అప్పుడు మేధావులు మా దేశానికి మేము పాలించుకోవడానికి మాకంటూ ఒక రాజ్యాంగాన్ని మేము సిద్ధం చేసుకుంటాము అని చెప్పారు. సో అది సిద్ధం చేసుకోండి, సిద్ధం చేసుకునే వరకు, మీరు అది ప్రవేశపెట్టే వరకు, అది మీరు అమల్లోకి తీసుకొని వచ్చే వరకు మేము టెంపరవరీగా మేము ఇప్పటి వరకు ఏ పరిపాలన అయితే చేస్తూ ఉన్నామో దానిని కొనసాగిస్తాము అని చెప్పుకొచ్చారు. కనుక ఆ సమయంలో మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలో రాజ్యాంగానికి సంబంధించిన పరిపాలన సంబంధమైన రాజ్యాంగాన్ని రచించడానికి ఒక ముసాయిదా టీంని ఏర్పాటు చేశారు. దానికి అంబేద్కర్ గారు ఇంకా వారితో పాటు తదుపరి కొంతమంది ఉన్నారు. వీరందరూ దాదాపుగా మేబీ ఒక వీక్ డేస్ తక్కువగా 3 సంవత్సరాలు రాజ్యాంగాన్ని రచించారు. ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ లోపుగా 3 సంవత్సరాలు పట్టింది. 47లో మనకి బ్రిటిష్ వారు స్వేచ్ఛనిస్తే ఆ తర్వాత 3 సంవత్సరాలకి 1950లో మన సొంత రాజ్యాంగమును అమలు చేసుకున్నాం. ఆ అమలు చేసుకున్న రోజునే రిపబ్లిక్ డే అన్నారు. ఆమేన్. రిపబ్లిక్ అనేటువంటి పదం లాటిన్ భాష నుండి తీసుకున్నారు. రెస్పబ్లికా అన్నారు. రెస్పబ్లికా అనే 2 పదాల నుండి రిపబ్లిక్ డే వచ్చింది. రెస్ అంటే ప్రజలు లేక సమూహం, జనాంగం. సమూహమే, ప్రజలే వారంతట వారుగా వారి పరిపాలనను అధికారము ఎవరు చేయాలి అనేటువంటిది, ఎవరికి అధికారము ఇవ్వాలో ప్రజలే ఎన్నుకుంటారు. సో అది ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి విషయం. గనుక ఇక మీదట మనల్ని పరిపాలించేవారు ఎవరో మనమే ఎన్నుకొని వారికి అధికారాన్ని కట్టబెట్టి, నీవు మాకు రాజుగా ఉండి, నీవు మాకు పాలకుడిగా ఉండి, నీవు మా జీవితాలనందరికీ సమన్యాయము జరిగించు అని ఒక పాలకుడిని ఎన్నుకొని, ఆ పాలకుడు పాలించడానికి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్నే రాజ్యాంగం అన్నారు. రాజ్యాంగం. సో రచించిన రాజ్యాంగ ప్రకారముగా, ఆ చట్ట ప్రకారముగా పాలకుడు పాలించాలా. ఆమేన్. గనుక దేశంలో ఉండేటువంటి ఎవరైనా సరే అందరికీ సమానత్వం, అందరికీ సౌభాతృత్వం, సార్వభౌమాధికారం
ఎవరికి ఏంటి అనే ఆ విషయాలన్నిటినీ కూడా అందరూ కలిపి అందరికీ సమానమైనటువంటి వనరులు, సమానమైనటువంటి వసతులు, సమానమైనటువంటి సౌఖ్యములు అందరూ కలిగి ఉండేటువంటిది స్వపరిపాలన ప్రారంభమైన రోజు రిపబ్లిక్ డే. ఆమేన్. సో పిల్లలకి, యవనస్తులకి, అందరికీ, పెద్దలు అందరం మనం తెలుసుకోవాల్సింది 15వ తారీఖున అప్పటి వరకు చక్రవర్తిగా ఉండి పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయుల యొక్క అధికారం ప్రక్కకెళ్ళింది. రిపబ్లిక్ డే రోజున మన పరిపాలన ప్రారంభమైనది. ఇది డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. సో గనుక రిపబ్లిక్ డే రోజున ఈ రోజుకి మన భారతదేశంలో మరి రాజ్యాంగం ప్రకారము అందరికీ సమానంగా అన్నీ అందుతున్నాయా? రిపబ్లిక్ డే రోజున మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన రోజు. రిపబ్లిక్ డే రోజున అది అందరికీ అందకపోతే అందేటట్లుగా ఏమి చెయ్యాలి అని మనల్ని మనం ప్రశ్నించుకొని దాని కొరకు తీర్మానాలు తీసుకోవాల్సిన రోజు. అలాగే రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవం అన్నారు. దీనికి ఇంకొక మన భాషలో గణతంత్ర దినోత్సవం అన్నారు. గణతంత్రం అంటే గణాంకాలు, మూల్యాంకనం, ఎవరికి ఎంతెంత శాతం, ఎవరెవరికి ఏమేమి లెక్కలు, చదువు రాని వాళ్ళకి, ఇప్పటివరకు చదువు అందని వాళ్ళకి ఎంత శాతం వాళ్ళకి చదువు ఇవ్వాలి. సో ఆల్ ద రిజర్వేషన్స్, ఇప్పటి వరకు బాగా చదువుకున్న వారు, బాగా ఉన్నతులైనటువంటి వారు, వాళ్ళు ఎంతవరకు తగ్గాలి, లోతుల్లో ఉన్నవారు ఎంతవరకు హెచ్చాలి. ఇది గణాంకాల ప్రకారముగా అందరికీ న్యాయం జరిగేది. ఆమేన్. సో ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవటం, చదువుకున్నవాడు ఇంకా ఉన్నతమైన చదువులు చదివిన వాడుగా ఉండడం, లేకపోతే చదువు రానివాడు పామరుడు ఇంకా పామరుడిగా ఉండడం, డబ్బు లేనివాడు, ఈ వసతులు లేనివాడు ఇంకా దారిద్ర స్థితిలోనికి వెళ్ళడం. ఇది కాదు. కిందకి అణగారబడినటువంటి వారు పైకి లేవాలా, ఉన్నతమైగా ఉన్నటువంటి వారు కొంచెం తగ్గాల, హెచ్చాల్సిన వాళ్ళు హెచ్చాలా, తగ్గాల్సిన వారు తగ్గాల. దాని కొరకు ఎవరెవరు ఏమేమి చేయాలి అది ఈ రోజున గణతంత్ర దినోత్సవం రోజున మనము పరిశీలన చేసుకొని దాని ప్రకారంగా జరిగించాలి. ఇప్పటికీ 76 సంవత్సరాలు జరిగాయి. ఈ రోజున ఢిల్లీలో మనము ఇంతవరకు ఏమేమి సాధించామో, ఏమేమి ఏ అధికారంలో, ఏ పాలనలో, ఎవరి కాలంలో ఏమేమి ప్రగతి సాధించామో, ఎంతమందికి ఏ విధంగా మనము ఇలా ఉన్నామో ఇవన్నిటిని కూడా బాహాటంగా ప్రదర్శన చేస్తారు. బాహాటముగా ప్రదర్శన చేస్తారు. ప్రతి రాష్ట్రము నుండి వారి వారి అభివృద్ధి ఏంటో అక్కడ ప్రదర్శన చేస్తారు గణతంత్ర దినోత్సవం రోజున. సో గనుక మీరు గనక ఒకవేళ దానిని గమనిస్తే మనం ఏమి సాధించాం, సైంటిఫిక్గా ఏం సాధించాం, మెడికల్గా ఏం సాధించాం, సామాజికంగా ఏమి సాధించాం, రాష్ట్రాల మధ్య ఏమి సమైక్యతను సాధించాం, ఒకరికి ఎలాంటి దౌత్యమైనటువంటి ప్రక్కనున్నటువంటి రాష్ట్రాలకు దౌత్య సంబంధాలు ఎలా ఉన్నాయి. సో వీటన్నిటిని ఎంత సాధించుకున్నాం, శత్రుత్వాన్ని పెంచుకున్నామా, మిత్రత్వాన్ని పెంచుకున్నామా, ఏంటో అన్ని లెక్కలు గట్టి చెప్పేటువంటి రోజు ఈరోజు. ఒకవేళ ఇంకా ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే ఆ శత్రుత్వాన్ని తుంచుకునే రోజు, ఇంకా ఎవరితోనైనా మిత్రత్వాన్ని కలుపుకోవాలి అని అనుకుంటే కలుపుకోనేటువంటి రోజు, భారతదేశాన్ని కాపాడేటువంటి బార్డర్లో ఉండేటువంటి సైనికులను గౌరవించుకునే రోజు, వారు దేశమును కాపాడడం కోసం ఎంత ప్రాణత్యాగాలు చేశారో వారికి చెందవలసినటువంటి న్యాయం చెందుతుందా లేదా వాటన్నిటిని కూడా పరిశీలన చేసుకొని వారికి చెందవలసిన న్యాయం చెందేటట్లుగా తీర్మానాలు తీసుకోవడానికి గుర్తు చేసే రోజు రిపబ్లిక్ డే. సో ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు మీరు ఎప్పుడైనా సరే, పెద్దలు అయితే ఉన్నప్పుడు, పెద్దవారైనా సరే, ఈ విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళితే మనలో గర్వం అనేది రాదు. మనలో గర్వం అనేది ఎన్నడూ కూడా రాజ్యమేలదు. ఎవరు ఏ విధమైన త్యాగాలు చేశారో, ఎవరు ఏమి సాధించారో, ఎవరి వలన ఏమి మనము అనుభవిస్తున్నామో అవి మనము గుర్తు చేసుకున్న రోజున, తెలుసుకున్న రోజున కృతజ్ఞత కలిగిన వారమై జీవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఈ న్యూ ఇయర్లోనికి ప్రవేశించినటువంటి మన అందరం
ఈ క్రొత్త సంవత్సరంలో, ఈ గణతంత్ర దినోత్సవంలో లేక న్యూ ఇయర్లో ఉన్నటువంటి మన అందరమును కూడా మరి సంఘముగా, సమాజంగా మనము సంఘంలో ఉన్నాం, అందరమును కలిసి ఎదగాలి. ఆమేన్. దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. సర్వాధికారి అయినటువంటి మన దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఇదిగో ప్రభు వస్తూ ఉన్నాడు, ప్రతి పల్లము పూడ్చబడాలా, ప్రతి ఎత్తు పల్లము చేయబడాలా అన్నాడు. అంటే దేవుని రాజ్యం ఎక్కడైతే వస్తూ ఉందో, దేవుని యొక్క విషయాలు ఎక్కడైతే ఉంటాయో, దేవుడు ఏ స్థలంలో, ఏ ప్రదేశంలోనికి ఆయన వస్తాడో అక్కడ సమాజ స్థాపన జరగాలి అని ప్రభు చెప్పాడు. ఆమేన్. కాబట్టి సంఘముగా ఈ రోజున చేరి ఉన్నటువంటి మన అందరమును కూడా దేవుని దృష్టిలో సమంగా మనము ఉండాలా. ఆమేన్. కాబట్టి ఎవరు తక్కువగా ఉన్నారో వారు హెచ్చబడాలా, ఎవరు దీనస్థితిలో ఉన్నారో వారు పైకి లేవాలా, ఒకవేళ ఉన్నతంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వెనుకబడినటువంటి వారిని ముందుకు లాక్కొని వెళ్ళాలా. ఆమేన్. మీలో ఎంతమంది సేద్యం చేస్తారు, పంట పండిస్తారు? ఎంతమంది? 1. ఓకే. సో మీకు ఈ విషయం తెలుసు. పోనీ కోతలకు వెళ్ళారా, నాట్లకి వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? వెరీ గుడ్, చాలా సంతోషం. సో ఈ విషయం మనకు అర్థమవుతుంది. నాట్లు వేసేటప్పుడు నాట్లు కొంతమంది వడివడిగా వేస్తారు, కొంతమంది చాలా స్లోగా నాటుతారు. ఏం చేయాలి అప్పుడు? వడివడిగా వెళ్ళేవాడు వెనక్కి తిరిగి, ఇంకా రాలేదా, చేత కాదా నీకు అని ఎక్కిరిస్తారా? వాని మడిలో కూడా కొన్ని నాటి ముందుకు పోతారా? కదా, రైట్. నాట్లు నాటే వాళ్ళకుండే ఐక్యత సంఘంలో కూడా ఉండాలా. ఆమేన్. అలాగనే నాట్లు వేసిన తర్వాత కలుపు తీయడానికి వెళ్తారు. కలుపు తీయడానికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్, వాళ్ళకి ఇవ్వబడినటువంటి మడిలో కలుపు తీసేవాళ్ళు కొంచెం వడివడిగా కలుపు తీశారనుకోండి, చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. కొంతమంది ఫాస్ట్గా చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళ వెనకాల ప్రక్కన మడిలో ఉన్నటువంటి వారికి, వాళ్ళు ఒకవేళ ముందుకు రాలేకపోతే ఏం చేస్తారు? వాళ్ళ మడిలో కూడా వీళ్ళకి కనబడింది కొంత, ఆ కలుపు పీకి వాళ్ళు ముందుకు మనతో పాటు వచ్చేలాగా చేస్తారు. కోత కోసే సమయంలో కూడా అంతే. కొంతమంది చాలా స్పీడ్గా కోత కోస్తారు, వెనకబడిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మనతో ముందుకు వచ్చేలాగా వాళ్ళ మడిలో కొంత వీళ్ళు కోసి ముందుకు రండి అని సహాయం చేస్తారు. అలాగున సాయంకాలానికి అందరూ కలిసి వారి టార్గెట్ ఏదైతే ఉందో దానిని పూర్తి చేస్తారు. ఆమేన్. అలాగనే దేవుని సంఘంలో కూడా కొందరు బలహీనులు ఉంటారు, కొందరు వెనుకబడేవారు ఉంటారు, కొందరు మందబుద్ధి కలిగిన వారు ఉంటారు, కొందరు షార్ప్నెస్ కలిగిన వారు ఉంటారు. ఆమేన్. షార్ప్నెస్ కలిగినటువంటి వారు వెనకబడేవారిని, మందబుద్ధి కలిగినటువంటి వారిని చూసి ఏ పనికిరాని వాళ్ళు అని అనకూడదు, వాళ్ళకి చేత కాదు అని అనకూడదు. వాళ్ళని ఏం చేయాలా? సహకారం ఇచ్చి వాళ్ళని లాక్కొని ముందుకు వెళుతూ ఉండాలి. ఆమేన్. అలాగనే ముందుకెళ్ళే వాళ్ళని చూసి వీళ్ళకి తొందర ఎక్కువ, కాస్త ఆగరో అని చెప్పి వాళ్ళని తిట్టుకోకూడదు. ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలా. ఆమేన్. పైకి లేవడానికి ప్రయత్నం చేయాలా. అలాగనే ముందెళ్ళేటువంటి వారు వెనక వాళ్ళని కలుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నము చేయాలా. ఆమేన్. హల్లెలూయా. సో ఇలాగున మనం ముందుకు వెళుతున్న కొంతమందిని చూసి మనం ఏమనుకుంటామంటే, వాళ్ళలాగా నేను ఉంటే బాగుండు అని అనుకుంటారు. దేవుని లేఖనంలో ఒక భక్తుడు అంటాడు, నేను ఈ లోకంలో అన్ని చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాను, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనండి అని అంటాడు. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో భక్తుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక మంచి మాట రాస్తాడు. 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. నేను నడుచుకున్న ప్రకారముగా మీరును నన్ను పోలి నడుచుకొనండి అని అంటాడు. పౌలు భక్తుడు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. ఆయన ఒక మాదిరిని మన ముందు ఉంచి వెళ్ళాడు. అందరూ ఏ విధంగా ఉండాలా, నేను ఏ విధంగా ఉన్నానో అలాగున అందరూ ఉండడానికి నన్ను పోలి నడుచుకొనండి అని అంటాడు. ఆమేన్. నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నాను, నేను ఒక విజయవంతమైన పర్సన్గా ఉన్నాను, అందరికీ ఒక మాదిరిని నేను ఉంచగలిగాను. కాబట్టి నా వెనుక ఉన్నటువంటి వారందరూ కూడా నన్ను చూస్తూ ముందుకు రండి అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఫలభరితమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను, విజయవంతమైన జీవితాన్ని నేను జీవించాను. ఇదిగో నేను నాకు మంచి పోరాటమును నేను పోరాడాను, నా కొరకై జీవ కిరీటము వేచి ఉన్నది అని అంటాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు సంఘంలో, సమాజంలో వారు ఏ విధమైనటువంటి మాదిరిని, మోడల్ని సెట్ చేయాలి అనంటే పౌలు భక్తుడి జీవితంలో నుంచి ఆయన సెట్ చేసిన జీవన విధానాన్ని మనము నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దాని కొరకై ఈ రోజున మీ ముందు ఒక 3 విషయాలు ఉంచాలి అని నేను అనుకుంటున్నాను. పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇయర్ బై ఇయర్ వారు ఉన్నతమైన చదువులకు వెళ్తూ ఉంటారు. హై స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్తారు, కాలేజీకి అయిన తర్వాత యూనివర్సిటీ లెవెల్కి వెళ్తారు. యూనివర్సిటీ లెవెల్స్కి వెళ్ళినప్పటికీ వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లోకి ఒక ప్లాట్ఫామ్ని వాళ్ళు ఎన్నుకోవాలి. సో ఇంజనీరింగ్కా, మెడిసిన్కా, దేని కొరకు వాళ్ళు వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ ముందు కొన్ని బ్రాంచెస్ నిలబడతాయి. అలాంటి వాటిల్లో మనోళ్ళు ఎక్కువగా ఎన్నుకునేది EEE. ఆమేన్. EEEని ఎక్కువగా ఎన్నుకుంటారు. సో EEEని ఎక్కువగా ఎన్నుకుంటారు. ఈ రోజున క్రైస్తవ జీవన విధానంలో పౌలు భక్తుడు మన ముందు ఉంచిన EEE ఏంటో మనం తెలుసుకుంటే మన జీవితం ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నేర్చుకుందామా? చదువుకున్నటువంటి లేఖన భాగంలో మొట్టమొదటి ఇవాల్యుయేషన్. మొట్టమొదటి ఇవాల్యుయేషన్. ఆమేన్. అందరూ చెప్పండి. ఇవాల్యుయేషన్ అంటే ఏంటి? అంచనా వేసుకోవాలి, మనల్ని మనము వాల్యుయేట్ చేసుకోవాలి, మనకి మనము విలువ కట్టుకోవాలి, మన బ్రతుకుని మనము ఎస్టిమేట్ చేసుకోవాలి. ఆమేన్. ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఏంటి నా లైఫ్, ఏంటి నా బ్రతుకు, నా జీవితం ఎంతవరకు ఉంది ఇప్పటి వరకు, నా చదువులో నేను ఎంతవరకు వెళ్ళాను, నా ఉద్యోగంలో నేను ఎంతవరకు వెళ్ళాను, నా సంఘ జీవితంలో నేను ఎంతవరకు వెళ్ళాను, వైవాహిక జీవితంలో ఎంతవరకు వెళ్ళాను, సమాజంలో, సంఘంలో ఆధ్యాత్మికంగా నేను ఏ స్థాయిలోనికి వెళ్ళానో నన్ను నేను ఒక్కసారి ఎస్టిమేట్ చేసుకోవాలా, ఇవాల్యుయేట్ చేసుకోవాలా. ఆమేన్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఎదురు చూస్తారే, రిజల్ట్ నీకు ఎలా ఇస్తారు? ఇవాల్యుయేట్ చేసి, వాల్యుయేషన్ ఇచ్చి దానిని నీకు మార్కులు ఇచ్చి నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేటువంటిది నీకు రిజల్ట్ వస్తుంది. మన జీవితానికి మనమే ఇవాల్యుయేట్ చేసుకోవాలా. ఎవరో మనకు పరీక్ష చేసి మనకి మార్కులు కట్టడం కాదు. ఎవరో మనలను ప్రశ్నించి, ఎవరో మనలను పరీక్షించి, ఎవరో మన జీవితాన్ని పరిశోధన చేసి మనకు కొన్ని మార్కులు ఇచ్చి వాళ్ళు మనకి వాల్యుయేషన్ కట్టడం కాదు, కానీ మన జీవితం మీద మనమే వాల్యుయేషన్ చేసుకోవాలి. పౌలు భక్తుడు అదే అంటాడు. ఏమంటాడంటే, నేను సంపూర్ణ సిద్ధి పొందితేనని నేను అనుకొనటలేదు. 13వ వచనంలో సెకండ్ లైన్లో అంటాడు, నేను తలంచుకొనటలేదు అన్నట్టు. ఐ ఆమ్ నాట్ పర్ఫెక్ట్ అని అంటున్నాడు. ఆమేన్. పౌలు భక్తుడి జీవితము, ఆయన జీవితం ఎలాంటిదంటే సాక్షాత్తు దేవుడే ఆయనకు ప్రత్యక్షమవుతాడు. సాక్షాత్తు దేవుడే ఆయనకి ప్రత్యక్షమై సాక్షాత్కారం ఇచ్చి దేవుడు తన వెలుగుతో దర్శించి నీవు నాకు సాధనముగా ఉండాలి అని దేవుడే డైరెక్ట్గా ఆయనకు బోధించాడు. ఆమేన్. బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలలో పాత నిబంధన, క్రొత్త నిబంధన అని ఉంటుంది. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండింటిని విడగొడితే క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. 27 పుస్తకాలలో దాదాపుగా 14 పుస్తకాలు, దాదాపు 14 నుంచి 15 పుస్తకాలు పౌలు భక్తుడే రాస్తాడు. ఆయనే రాస్తాడు. అంత గొప్ప భక్తుడు ఆయన ఈ విధంగా అంటా ఉన్నాడు.
అందరికంటే ఎక్కువగా సేవ చేసినవాడు, అందరికంటే ఎక్కువగా దేవుని యొద్ద నుండి నేర్చుకున్నవాడు, అందరికంటే ఎక్కువగా దైవ సాక్షాత్కారాన్ని పొందినవాడు, అందరికంటే ఎక్కువగా దైవ బలాన్ని పొందుకున్నవాడు. కానీ ఆయన ఏమంటాడో తెలుసా? నేను ఇంకా పునరుత్థానపు శక్తిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, నేను ఇది వరకే గెలిచాను అని నేను అనుకోనట్లేదు, ఇది వరకే నేను సంపూర్ణ సిద్ధి పొందాను అని నేను అనుకోనట్లేదు అని అంటాడు. అందరికంటే, శిష్యులందరికంటే ఎక్కువ ప్రచారం చేశాడు ఆయన. 3 మిషనరీ యాత్రలు చేశాడు. 3 సార్లు 3 రకాలైన మిషనరీ యాత్రలు చేస్తాడు. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. అందరికంటే ఎక్కువగా సంఘాలు స్థాపించాడు. అందరికంటే ఎక్కువగా ఆత్మలను రక్షించాడు. సొంత వారేంటి, బయట వారేంటి, జ్ఞానవంతులేంటి, పామరులేంటి, అందరికీ తన జీవితాన్ని ధారాదత్తంగా పానార్పణంగా పోశాడు. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఐ యామ్ నాట్ పర్ఫెక్ట్. ఆమేన్. మనలో చాలామంది అనుకు నేను చాలా పర్ఫెక్ట్ తెలుసా, నేను చాలా పర్ఫెక్ట్ తెలుసా. అలాగుండకూడదు, అలాగుండకూడదు. మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటది? ఇవాల్యుయేట్. నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు అని అన్నడు అనుకోకూడదు. పౌలు భక్తుడి కంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా అండి? పౌలు భక్తుడి కంటే మనం గొప్పవాళ్ళమా? అసలు యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమా? ఒకసారి యేసు ప్రభు అంటాడు, అందరి ముందు అంటాడు, నాలో లోపం ఏమైనా ఉన్నదేమో మీరు నాకు ఏలెత్తి చెప్పండి అని అంటాడు. ఇవాల్యుయేట్ మై లైఫ్ అంటాడు. నన్ను పరిశోధించండి, నన్ను తెలుసుకోనండి, నా లైఫ్ని ఒక్కసారి మీరు అంచనా వేసి లోపం ఏమైనా ఉన్నదేమో చూడండి, చెప్పండి అని అంటాడు. ఆమేన్. సో ప్రభువే ఇతరులకు అవకాశాన్ని ఇచ్చాడు అంచనా వేసి ఏమైనా లోపం ఉందేమో చెప్పమని. ఆమేన్. పౌలు భక్తుడు కూడా అంటా ఉన్నాడు, నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. ఆమేన్, ఆమేన్. మనలో ఎవరైనా ఎప్పుడైనా సరే నాకు అంతా తెలుసు, నేను పర్ఫెక్ట్ అని అనుకుంటే మనం ఎదగలేము, మన జీవితంలో సాఫల్యతను పొందుకోలేము, మన జీవితంలో ఏది కూడా సఫలత అనేది ముందుకు కొనసాగదు. గనుక మనందరం తెలుసుకోవాల్సిన విషయం అదే. ఎందుకంటే పౌలు భక్తుడు మన ముందు ఉంచినటువంటి ఆ మోడల్, ఆయన మన ముందు ఉంచినటువంటి ఆ మాదిరి, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని అంటాడు. ఆయనను పోలి నడుచుకునే విషయాల్లో మొట్టమొదటిగా మనల్ని మనం అంచనా వేసుకోవాలా. వీ షుడ్ ఇవాల్యుయేట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము అంచనా వేసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో మనకు అర్థమవుతుంది, మనం ఎలా ఏ స్థానంలో ఉన్నామో మనకు అర్థమవుతుంది, మనం ఏమి సాధించామో మనకు అర్థమవుతుంది, ఇంకా ఏమి సాధించాలో మనకు అర్థమవుతుంది. ఆమేన్. సో ఇవాల్యుయేట్ అవర్ సెల్ఫ్. రెండవ ఎలిమినేట్. ఆయన ఏమంటాడు అని అంటే 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, ఒకటి చేయుచు ఉన్నాను, వెనుక ఉన్నవి మరిచేస్తున్నాను. ఆమేన్. వెనుక ఉన్నవి మరుస్తున్నాను. కొంతమంది ఎప్పుడు చూసిన గతంలోనే ఉంటారు, గతంలోనే ఉంటాడు. అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, అప్పుడు అలా ఉన్నాము, అప్పుడు ఇలా ఉన్నాము అని అన్నిటిని ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు గతాన్ని తవ్వుకుంటూ ఉంటారు, గతంలోనే ఉంటారు. ఈయన ఏమంటున్నాడు తెలుసా? గతంలో జరిగినవన్నీ ఎలిమినేట్ చేసి పడేస్తున్నాడు. ఆమేన్. గతాన్ని తవ్వుకోవటం లేదు. అప్పుడు ఒకడు ఉండే దుర్మార్గుడు, అప్పుడు ఒకడు ఉండే తగలబడ్డాడు నా జీవితానికి, అప్పుడు ఒకడు ఉండే దుష్మాను మా ఉద్యోగంలో, నా పై అధికారి, వాని వల్ల అట్టయింది, వీని వల్ల ఇట్టయింది, ఈరోజు ఇట్టనే ఉన్నా, ఇక్కడే ఉన్నా, కారణం ఏంటి? అన్ని గతం దవ్వుకుంటా కూర్చుంటూ ఉంటారు. వాటిని ఎలిమినేట్ చేసి ఎరేజ్ చేసి పడేయాలి. ఆమేన్, హల్లెలూయా. గతాన్ని అలాగన పెట్టుకుంటా ఉండకూడదు. గతంలో జరిగిన సంఘటనలు వేటిని కూడా మనము వాటినే తలుచుకుంటూ గతంలోనే ఉండకూడదు. గతంలో జరిగేది అది ఏదన్నా కానీ దాన్ని తీసి పడేసేయాలి. ఆమేన్. ఈయన అదే అంటున్నాడు, గతంలో జరిగిన అన్ని తీసి పడేస్తున్నాడు. ఎందుకో తెలుసా? గతంలో ఈయనకి ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. ప్రభువును నమ్ముకున్నందుకు సొంత వాళ్ళు ఏం చేశారు?
ఆయన పట్టి జైలు వేశారు. సొంతోళ్ళే పట్టించి కొరడాలతో కొట్టించారు. సొంతోళ్ళే ఆయన చేసే ప్రతి ప్రయాణాల్లో ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అన్నీ తెలుసుకున్నారు. అడ్డుబండలేశారు వెళ్ళనివ్వకుండా. ఏడ్చి ఎమోషనల్ అటాక్ చేసి నువ్వు వెళ్ళొద్దు నాయన, ఇక్కడే ఉండాలి అన్నారు. పరిశుద్ధాత్మను నడిపింపుకు ఆయనను నడవనివ్వకుండా చేశారు. ఇంకా ఏంటో తెలుసా, ఈయన గతంలో సంఘాన్ని హింసించాడు, దేవుని బిడ్డలను చంపేశాడు, ఆయన చెరసాలకు తీసుకొచ్చాడు, చెరసాల్లో వేశాడు. భక్తులు ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారు ఆత్మచేత ప్రవచిస్తూ ఉంటే అలాంటి వారిని చంపేశాడు. చంపడానికి సమ్మతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను గతములో దూషకుడును, హింసకుడును, దోషులలో ప్రధానుడిని, హంతకులలో ప్రధానుడిని, పాపులలో ప్రథమ పాపిని. కానీ ఆ పాపాలన్నిటినీ నేను తలుచుకోవటం లేదు. కొంతమంది ఆయనకి అడ్డుబండలుగా ఉంటే, అరే నువ్వు గతంలో అట్లా, గతంలో ఇట్లా అంటే, అప్పుడైతే అలా ఉన్నా కానీ ఇప్పుడైతే ఇలా ఉన్నా. ఆమేన్. గత జీవితాన్ని నేను తలుచుకోవటం లేదు, దాన్ని మరిచేస్తున్నాను, ఎలిమినేట్ చేస్తున్నా, ఎరేజ్ చేసి పడేసేసాను నా లైఫ్లో నుంచి. అందుకే జీవితంలో ఎన్నడూ కూడా మనం ముందుకెళ్ళాలి అని అంటే గతంలో ఏం జరిగిందో దాని గురించిన చర్చ జరిగించుకోకూడదు. ఆమేన్. అందుకని అంటారు గతం గతః, గతం గత. గతంలో ఏం జరిగింది అది గతించిపోయింది, వదిలేసేయి కదా దాన్నే పట్టుకొని ఏలాడుకు, దాన్నే పట్టుకొని వాదించుకు, దాన్నే పట్టుకొని రోజులు కూర్చొని ఏడవకు. ఎలిమినేట్ చేయాలి. అంత మాత్రమే కాదు, ఎలిమినేట్ చేసే వాటిల్లో గతంలో నువ్వు సాధించిన విజయాలు కూడా మర్చిపోవాలి. కొంతమంది అంటుంటారు, అప్పుడు మేము అలాగుండే తెలుసా, మా తాతలు ఏం చేశారు, నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి. కొంతమంది ఎట్టుంటారు, తాతలు తాగితే వీళ్ళ మూతులకు వాసనలు వస్తాయా అండి? ఏముండవు. మేము అప్పుడు అట్టా ఉండే తెలుసా, మేము అప్పుడు ఇట్లా ఉండే తెలుసా, అప్పుడు అలా రాజ్యం చేసాను తెలుసా, అప్పుడు అలా ఉన్నతంగా ఉండేవాళ్ళని తెలుసా, అప్పుడు అలాగనే మేము, అవి కూడా మర్చిపోవాలి. అప్పుడు మేము అలాగ సాధించాం తెలుసా, అప్పుడు మేము ఇలాగనే చేసాం తెలుసా, అప్పుడు మేము అలాగున పండగ చేసాం తెలుసా, అప్పుడు మేము బ్రహ్మాండంగా ప్రభు కార్యాలు చేసాం తెలుసా, సంఘాలు స్థాపించాను తెలుసా, సువార్త ప్రకటించాను తెలుసా, ఎన్ని విజయాలు సాధించావో తెలుసా. నువ్వు విజయాలు సాధించిన, ఒకవేళ దుర్మార్గంగా ఉన్న గతంలో ఏం జరిగినా విజయాలను వైఫల్యాలను ఎలిమినేట్ చేసేయాలా. ఆమేన్. అందుకనే ఒక సూత్రం ఉంటుంది, గతం అనేది మనకి ఎప్పుడు ఎలాగుండాలో తెలుసా, గత అనుభవాలు అనేవి ఎలాగుండాలో తెలుసా. వైఫల్యాలైనా విజయాలైనా దే షుడ్ బి లైక్ ఎ ల్యాడర్, నాట్ ద లంగర్. ఆమేన్. అవి మనకు ఒక నిచ్చెనలాగా ఉండాలి కానీ ఎలాగుండకూడదు. లంగర్ ఏం చేస్తుంది, పడవకి లేక షిప్పుకి అది అట్టి ఇటు కదలకుండా ఆ లంగర్ లోపలికి వేసారంటే ఇంకా అది ఎక్కడికి కదలు, అలాగే ఉండిపోద్ది. సో గతాల గురించి నువ్వు మాట్లాడుకుంటూ గతంలోనే నువ్వు ఉంటే భవిష్యత్తులో నువ్వు ముందుకు వెళ్ళలేవు. నీ జీవితంలో సాఫల్యతలోనికి నువ్వు వెళ్ళలేవు. సఫలవంతమైన జీవితాన్ని, ఫలభరితమైనటువంటి జీవితాన్ని, ఫ్రూట్ఫుల్ లైఫ్ని, సక్సెస్ఫుల్ లైఫ్ని నువ్వు అనుభవించలేవు గతంలోనే కూర్చుంటే. అవి నీకు ల్యాడర్ అవ్వాలా, ఒక నిచ్చెనలు అవ్వాలా. గత అనుభవాలన్నీ కూడా ఒక నిచ్చెనలాగా ఎదుగుతూ ఇంకా పైకి వెళ్ళాలి కానీ ఒక లంగర్లాగా పెట్టుకొని ముందుకు వెళ్ళనికుండా ఎక్కడేసా గొంగళంటే అక్కడే ఉన్నట్టుగా ఉండకూడదు. ఆమేన్. గతాన్ని మర్చిపోవాలా. ఎలిమినేట్ ద పాస్ట్. ఎలిమినేట్. అండ్ థర్డ్ ఏ, ఫస్ట్ ఏ ఏంటి, ఇవాల్యుయేషన్. సెకండ్ ఏ ఎలిమినేట్. ఎలిమినేట్ అనే పదం మీకు బాగా తెలుసు, వదిలేయాల, కనుమరుగైపోవాలా, ఇంకా సీన్లో ఉండకూడదు. మనకి అప్పుడప్పుడు పాడుతా తీయగా లేకపోతే ఇంకేమేమి ప్రోగ్రాంలో మనం వింటూ ఉంటాం. పాపం బాగా పాడుతూనే ఉంటారు, తీయగా పాడుతుంటారు, కానీ వాళ్ళు ఒక టయానికి ఎలిమినేట్ అయిపోతారు. అయ్యో పాపం, ఎంత బాగా పాడేవాడు ఎలిమినేట్ అయిపోయాడా. ఎలిమినేట్ అయిన వాళ్ళు
మళ్ళీ ఎలా ఎంట్రీ అవుతారో అప్పుడప్పుడు మనకు తెలుసు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఆమెన్. ఎలిమినేట్ అయినా నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నీకు ఉంటుంది. ఆమెన్. వైల్డ్ కార్డ్ ఎంట్రీయే ఎంపసైజ్. ఆమెన్. మూడవ ఈ ఎంపసైజ్. ఎంపసైజ్ ఆయన ఏమంటాడు తెలుసా? 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? గురి వద్దకు నేను వెళ్తా. ఎంపసైజ్ చేస్తా ఉన్నాడు. ఏంటంటే బహుమానము పొందుకోవాలా. ఆమెన్. బహుమానం పొందుకోవాలి. బహుమానం పొందుకోవడానికి ఇప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా? గురి పెట్టుకొని ఉన్నాడు. ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఫలానా విషయం మీద నేను ఫోకస్ అవ్వాలా, ఫలానా విషయం మీద నేను ఎర్న్ అవ్వాలా, ఫలానా విషయాన్ని నేను సాధించాలా, దాని కొరకే నేను ఏం చేస్తూ ఉన్నాను? గురి వద్దకు పరిగెడుతున్నా. దాని మీదనే నేను ఎంపసైజ్ చేస్తున్నాను. నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాడు. ఒకే దాని మీద ఆయన గురి పెట్టుకొని ఫోకస్ పెట్టుకొని ఉన్నాడు. దేవుని యొద్ద నుండి బహుమానము పొందాలా. ఆమెన్. అందరము కలిసి ఎదగాల, అందరము కలిసి విస్తరించాలా, అందరము కలిసి ముందుకు వెళ్ళాలా, అందరము సమిష్టిగా ఉండాలా. దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి బహుమానము మీద నేను దృష్టి పెడుతున్నాను అంటాడు. దాని మీదే మన ఫోకస్, అవర్ ఎంపసిస్. పదే పదే నొక్కి ఒక్కాణిస్తారే, పదే ఒకే విషయాన్ని మరలా ఎలా ఉంటారో ఆ విషయం ఏంటి? ఆ విషయం అంటే గురి వద్దకే నేను వెళ్ళాలా. ఆమేన్. ఈ సంవత్సరం ఇన్ని ఆత్మలు నేను సంపాదించాలా, ఈ సంవత్సరం ఇన్ని ఆత్మలు నేను సంపాదించాలా, ఈ సంవత్సరము దేవుని పరిచర్యలో ఇంతగా ఉండాలా, ఈ సంవత్సరం దేవుని విషయాలలో నేను ఇంతగా పాడాలా. దేవుని పరిచర్యలో అది ఏ రంగమైనా, పాడే రంగం, స్తుతించే రంగం, ప్రార్థించే రంగం, విజ్ఞాపన చేసే రంగం, పరిచర్య ధర్మం, సువార్త ప్రకటన విషయం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఎన్ని పరిచర్య ధర్మాలు అయితే ఉన్నాయో అన్ని పరిచర్య ధర్మాల మీద మన ఫోకస్ ఉండాలా. మనము దాని మీదనే మన ఎంపసిస్ ఉండాలా. ఆమేన్. వాగ్దానం పొందుకున్నారు కదా, వాగ్దానం మీద నీ ఎంపసిస్ ఉండాలా. ఏం చెప్పాడు వాగ్దానం దేవుడు నీకు? నిన్ను తలగా ఉంచుతానన్నాడా? తలగా ఉంచే బహుమానం కొరకు నీ ఎంపసిస్ ఉండాలి. ఆమేన్. ఏదైనా సరే నీకు ఇస్తానని చెప్పాడా దేవుడు? ఇస్తానని చెప్పిన దాని మీద నీ ఫోకస్ ఉండాలా, దాని మీద నీ ఎంపసిస్ ఉండాలా. దేవుడు నీకు తోడుగా ఉంటానన్నాడా? దేవుడు తోడుగా ఉండే విషయం మీదనే నీ ఎంపసిస్ ఉండాలా. అమ్మో బయటికి వెళ్తే ఎట్లా, ఎవడన్నా ఏమన్నా వేసేస్తాడేమో, ఏదన్నా తొక్కుతానేమో, ఏదన్నా వచ్చి పడుద్దేమో, ఎవడన్నా చీడపీడలు, ఆ శాతబడులు, అమ్మో. ఫోకస్ దాని మీద ఉండకూడదు. దేవుడు నాతో ఉన్నానన్నాడు. ఆమేన్. దేవుడు నాతో ఉన్నానన్నాడు, దేవుడు నాతో ఉన్నానన్నాడు. దాని మీద మన ఎంపసిస్ ఉండాలి. ఆమేన్. నీవు చేయు పనులన్నింటిలో నీ కార్యాలన్నింటినీ సఫలం చేస్తా అన్నాడు. ఆమేన్. వచ్చింది ఆ వాగ్దానం ఎవరికన్నా అట్లాంటిది? నువ్వు చేయు ప్రయత్నాలన్నింటిలో సఫలం చేస్తా అన్నాడా? ఆమేన్. నీ కోట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందని చెప్పాడా? వచ్చింది ఆ వాగ్దానం ఎవరికన్నా? ఎంపసిస్ దాని మీద ఉండాలా. నేను నిన్ను నీ పిల్లలను పోషిస్తానని చెప్పాడా? వచ్చింది ఆ వాగ్దానం. దాని మీద ఎంపసిస్ ఉండాలా, దాని మీద నీ ఫోకస్ ఉండాలా. ఇలా దేవుని వాగ్దానము నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ సంఘానికి, నీ సమాజానికి, నీ వంశానికి ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానం మీద నీ ఎంపసిస్ ఉండాలి. ఆమేన్. అందుకే అంటాడు కన్క్లూజన్లో, సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. ఆమేన్. ఏంటి ఆ తాత్పర్యం? ఏంటి ఆ భావం? తాత్పర్యం అంటే ఏంటి? ఇంకా మనకు అర్థమయ్యే వాడుక భాషలో మనకు అందరికీ బాగా తెలిసిన భాష ఏంటంటే కాన్సెప్ట్. ఇప్పుడు అందరికి ఎక్కువగా కాన్సెప్ట్ 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 అనే పదమే ఎక్కువ అర్థమవుతుంది. ఏంటి ఆ కాన్సెప్ట్? ఏంటి ఆ తాత్పర్యం? ఏంటి ఆ తాత్పర్యం? ట్రిపుల్ ఈ. ఆమేన్. ఏంటి ఆ తాత్పర్యం? ట్రిపుల్ ఈ. మొట్టమొదటి ఈ ఇవాల్యుయేట్, రెండవ ఈ ఎలిమినేట్, మూడవ ఈ ఎంపసైజ్. ఈ ట్రిపుల్ ఈ ఫార్ములా మనం ఫాలో అయితే మనము ఈ సంవత్సరమే కాదు మన జీవిత కాలంలో
ఖచ్చితంగా పౌలు భక్తుడి వలె మనము విజయం సాధించిన వారమై, సంపూర్ణులమై, పరిపూర్ణులమై, దేవుని యొద్ద నుండి ఉన్నతమైన బహుమానమును పొందుకొని ఈ భూమి మీద ఉండగానే మనందరము కూడా ఫలభరితమైనటువంటి ఫ్రూట్ఫుల్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్ని కలిగి ఉంటాం. దేవుడు మనందరికీ అట్టి స్థితి కలుగజేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.